ఇక వెలుగు పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక బెంగాల్ బందో హింస, ట్రైన్ డాక్టర్ హత్యాన్ని ఖండిస్తూ ర్యాలీ చేసిన స్టూడెంట్లపై పోలీసులు లాఠీచార్జ్ నిరసిస్తూ బీజేపీ నేతలు బుధవారం చేపట్టిన 12 గంటల బెంగాల్ బంద్ హింసాత్మకంగా మారింది. ఇక బాంబుల దాడి, కాల్పుల ఘటన చోటు వేసుకున్నాయన్నట్టు హెడ్లైన్స్ అనేది చూస్తున్నాము. దాదాపు ఒక రోజు మొత్తం బెంగాల్ స్తంభించింది. మమతా బెనర్జీ ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్ సంబంధించిన దాడికి అత్యాచారం కేసు సంబంధించింది, ఆమె మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళనలో చాలా హింసకంగా మారింది. కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నట్టు ఒక హెడ్లైన్ కూడా చూస్తున్నాం. ఇక బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎంపీలు కవితకు బెయిల్ లభించడం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కవిత బెయిల్ రావడానికి నేను తప్పు పట్టడం లేదు. మనీష్ సిసోడియా బెయిల్ రావడానికి 15 నెలలు పట్టింది. సీఎం కేజ్రీవాల్ ఇప్పటికీ బెయిల్ రాలేదు, కానీ కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసింది. 8 సీట్లు బీజేపీ గెలవడానికి కేటీఆర్, హరీష్ రావు కృషి చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు. బీజేపీతో ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయి 15 చోట్ల 3వ స్థానం ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇక బుధవారం సెక్రటరీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన రేవంత్, ఇక పక్కనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేకే ఇతరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. సెక్రటరియట్ లోపల తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఈ రోజు ఆయన భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఇక నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదలను, కేసీఆర్ ల ఆరంభ సురత్వం కాదు, ఆయనతో పోలికేంటి సీఎం రేవంత్. ఇక కూల్చివేతలపై ఒత్తిడి ఉంది, ఆయన వెనక్కి తగ్గం. నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చేస్తా, 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతాలు అని ఎన్నికల అఫిడవిట్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలి, అక్రమ నిర్మాణం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు రికార్డులు మాయం, హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షన నిజా నిర్ధారణ కమిటీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక హైడ్రా కూల్చివేతపై వెనక్కి తగ్గేది లేదు, సీఎం రేవంత్ రెడ్డి తెలిసి చెప్పారు. అక్రమ నిర్మాణాలు, కూల్చివేతలు ఆపాలంటూ తనపై చాలా రకాల ఒత్తిడి తెస్తున్నాయి, ఇక ఆయన ఆపేది లేదని సూచన చేశారు. బుధవారం తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టపనకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత సెక్రటరీ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా హైడ్రా, రుణమాఫీ, కవితకు బెయిల్ తదితర అంశాలపై మాట్లాడారు. ఆరంభ సారత్వం అని ఏదో ఒక 2 కూల్చేసి ఆపేస్తామని అంటున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇట్లానే ఆయప్ప సొసైటీ కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసి తర్వాత ఆపేశారని, ఇప్పుడు అట్లనే అవుతుందని అనుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని, కేసీఆర్ నాకు పోలిక ఏంటి, చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు ఆక్రమించిన కట్టిన నిర్మాణాలు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే 30 ఏళ్ల కిందటైనా 3 ఏళ్ల కిందటైనా కూల్చివేస్తాం, అందులో ఏ అనుమానం అక్కర్లేదు. ఓల్డ్ సిటీ కాదు, ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేలేదు. ఓవైసీ బిల్డింగ్ అయినా ఇంకెవరిదైనా ఆక్రమిస్తే కూల్చోవడమే, 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిన్న జరిగిన మీడియా చిట్ చాట్ లో. ఇక ఫామ్ హౌస్ సర్పంచ్ అనుమతి ఇస్తాడా, జాన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఆక్రమణలో ఉందంటూ తాను 2020లో లోని ఆధారాలు సహా బయట పెట్టిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడే కూలగొడతామన్నారు, ఇప్పుడు 2024 వచ్చింది, ఆయన ఎందుకు కూలగొట్టలేదు అని ప్రశ్నించారు. సినిమాకు వాళ్ళు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సమాజం ఆదర్శంగా తీసుకుంటామని, అలాంటి వాళ్ళే FTL బఫర్ జోన్లు నిర్మాణాలు చేపడితే ఎలా అని ప్రశ్నించారు. ఇక జాన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు, లీజ్ కు తీసుకున్న కేటీఆర్ అంటాడు ఇంకా, కానీ ఆ విషయాన్ని ఎన్నికల లో పొందపరిచారా అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలని, నిర్మాణానికి సర్పంచ్ అనుమతి ఉందని అంటున్నారు. వాస్తవానికి అనుమతి ఇచ్చే అధికారి సర్పంచ్ ఉందని, పంచాయతీ సెక్రటరీ మాత్రమే ఆ పవర్ ఉంటుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది జరిగిన చిట్ చాట్ లో, మీడియా చిట్ చాట్ లో. ఇక SBI చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన గద్వాల్ చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి SBI చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు SBI లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీనివాసులు గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలో మెంబర్ గా కూడా పనిచేశారు అన్నట్టు ఒక హెడ్లైన్ అనేది చూస్తున్నాం.
ఇక జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2360 కోట్ల వ్యయం, 1.74 లక్షల మందికి ఉపాధి. ఏపీలో ఓర్వకలు, కొప్పర్తిలో కూడా స్మార్ట్ సిటీ కారిడార్. మొత్తం 10 రాష్ట్రాలు ఏర్పాటు కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఇక రూపాయలు 6,456 కోట్లు 3 కొత్త రైల్వే ప్రాజెక్టులు. ఈశాన్య రాష్ట్రంలో 4,000 కోట్లు హైడ్రో పవర్ ప్రాజెక్టులు. 234 నగరాలు ప్రైవేట్ ఎఫ్ఐ రేడియో ఛానల్. ఇక తెలంగాణలోని 10 పట్టణాల్లో 30 ఎఫ్ఎంలు ఛానళ్ళు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జహీరాబాద్ టౌన్ ఈశాన్య 9 కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఫస్ట్ జోన్ 3,245 ఎకరాలు, మొత్తం 2,361 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు. ఇంకా ఇండస్ట్రీ స్మార్ట్ కార్ 1,74,000 ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొంది. ఇలాగే దాదాపు 10,000 కోట్లు పెట్టుబడులు వస్తాయని వెల్లడించడం జరిగింది. ఇక జాన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారులు సర్వే, ఫిరంగినాల మ్యాప్ ను పరిశీలిస్తున్న అధికారులు. ఫిరంగినాల హద్దులు, సర్వే నంబర్లు పరిశీలించిన అధికారులు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జాన్వాడ కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ దగ్గర బుధవారం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. పోలీసులు సిబ్బంది భద్రత మధ్య డిప్యూటీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ రావు, మండల ఇన్స్పెక్టర్ తేజ, మండల సర్వేయర్ సాయి తేజ ఆధ్వర్యంలో నచ్చ, ఇక డిజిపిఎస్ యాత్రలతో సర్వే నిర్వహించారంటే ఒక హైలైట్ అనేది చూస్తాం. ఇక ఆ సర్వే నిర్వహించిన తర్వాత అది ఎంతవరకు వాళ్ళు ఆక్రమించారు, ఆ నాల సంబంధించిన ఎంత ఎకరాలు ఉంది, ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఎన్ని ఎకరాల్లో ఎఫ్టిఎల్ పరిధిలో వస్తుంది, బఫర్ జోన్ పరిధిలో వస్తుంది, తర్వాత వాళ్ళు నాలాను కూల్చే అవకాశం అనేది ఉంటుంది హైడ్రా. ఇక ఆక్రమణదారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి. హైడ్రా జిహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి. మరి మారుతి గాయత్రి విద్యాసంస్థల పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. ఇక కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ చెరువులో నిర్మించిన ఫంక్షన్ హాల్ ఏక్ ఫస్లా పట్టాలతోనే చెరువులకు ఎసరు. ఆ భూముల్లో వ్యవసాయం చేయవచ్చు, నిర్మాణం నిషేధం. అయినా 30,000 ఎకరాలు సిక్కం భూములు అసలు పట్టాలు. 2017 భూ రికార్డుల ప్రక్షణ సమయంలో అక్రమణాలు, పర్మనెంట్ పట్టాలు మార్చిన అధికారులు. ధరణిలో కూడా ఎక్కువ ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలు, కొనుగోళ్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. కరీంనగర్ సంబంధించిన ఒక వార్త. ఇక యాసంగిలో చెరువులు కుంటలో నీరు తగ్గిన తర్వాత సిక్కం భూమిలో ఒక పంట పండించేందుకు గతంలో ఇచ్చిన ఏక్ ఫస్ల పట్టాలను అక్రమార్కులు తమ అనుకూలంగా మార్చుకుని వీరికి కొందరు రెవెన్యూ ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సహకరించడంతో ఏక్ ఫస్ల తాను అసలు పట్టాల చూపుతూ సిక్కం భూమిలో యథాచితిగా నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు సిక్కం పక్కనే ఉన్న పట్ట భూముల కొనుగోలు చేసి పట్ట భూములో చికాని కలిపి లేక్ వెంచర్ ప్లాట్లు ప్లానింగ్ చేస్తున్నారు. దీంతో చెరువులు గుంజుకుపోతున్న సిక్కం భూమి ఏదో పట్ట భూమి ఏదో తెలియక జనం కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఇలాంటి ఫ్లాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు నిర్మాణం చేపట్టకుండా ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం కఠినమైన నిబంధనలు రూపొందించినప్పటికీ ఆఫీసర్లు కక్కుర్తి కారణంగా ఇరువులు అమలు కావడం లేదు అన్నట్టు ఒక గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది అంత గవర్నమెంట్ ఆఫీసర్లు ఏదైతున్నారో వాళ్ళ మాయా ముసుగుతోనే ఇలాంటి కబ్జాలు అనేది జరుగుతుంటాయి. ఇక రుణమాఫీపై ఫీల్డ్ సర్వీసులు, టెక్నికల్ సమస్యలు ఉన్న రైతులకు ఇళ్లకు ఆఫీసర్లు కుటుంబ నిర్ధారణ మొదలు ఆధార్ కార్డు వివరాలు సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో 4.20 లక్షల అకౌంట్లు 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కుటుంబ సభ్యులు నిర్ధారణ కాకుండా ఆగిపోయిన రుణమాఫీ ప్రక్రియ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ చేసింది. రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ కానీ వారిలో ఫ్యామిలీ నిర్ధారణ కాకుండా నిలిచిపోయే ఎక్కువ ఉన్నట్లు అధికారులు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,24,873 క్రాప్ లోన్ అకౌంట్లు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు. ఉన్నతాధికారులు పంపిన జాబితా ఆధారంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు లబ్ధిదారులకు గుర్తించింది గ్రామాల వారీగా ప్రతి ఇంటికి వెళుతున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దేశ వ్యతిరేక పోస్టులకు పెడితే జీవిత ఖైదు. సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం. ప్రభుత్వ స్కీమ్లు ప్రచారం చేస్తే భారీగా పేమెంట్స్. ఇక ప్రతి నెల రూపాయలు 3 లక్షల నుంచి రూపాయలు 8 లక్షలు పొందే ఛాన్స్. అశ్లీల పరువుకు భంగం కలిగించే కంటెంట్ పెడితే క్రిమినల్ కేసులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం. సో సోషల్ మీడియాకి ఏదైతే పనికి మాలిన పోస్టులు పెడుతుంటారో వాటిపై కేంద్రం ఒక చర్య తీసుకునే అవకాశం ఉన్నట్టు ఒక కేంద్రం కూడా ఒక పాలసీని అప్డేట్ చేసింది ఇక్కడ.
ఇది వెలుగు ప్రభాత వెలుగుకు సంబంధించిన హెడ్లైన్స్ అనేది ఈరోజు చూసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.